ఛానల్ని ఆదరిస్తున్న వీక్షకులకు మా నమస్కారం. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్. మా స్నేహితులు మరియు పెట్టుబడిదారులలో కొందరు షాద్నగర్, జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్ ప్రాంతాలలో మంచి వ్యవసాయ భూముల కోసం మమ్మల్ని తరచుగా సంప్రదిస్తున్నారు. అలాంటి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్న భూమి యొక్క పూర్తి సారాంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. వ్యవసాయ భూమి ముఖ్యమైన వివరాలు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వ్యవసాయ భూమి 4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ భూమి మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల్ పరిధిలో బెంగళూరు నేషనల్ హైవే NH-44 జడ్చర్లకు సమీపంలో ఉంది. హైవే నుండి ఈ భూమికి సుమారు 4 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండగా అందులో సుమారు 3 కిలోమీటర్ల మట్టి రోడ్డు మార్గం ఉంది. అవసరమైతే భవిష్యత్తులో అభివృద్ధి చేయడానికి అనుకూలత కలిగిన లొకేషన్ ఇది. ఈ భూమికి సుమారు 300 ఫీట్ల రోడ్డు ఫేసింగ్ ఉండడం ఒక ముఖ్యమైన ప్రత్యేకత. భూమి ఆకారం పూర్తిగా స్క్వేర్ బిట్గా ఉండి ఉత్తరం మరియు తూర్పు ముఖంగా ఉండడం వలన వ్యవసాయంతో పాటు భవిష్యత్తులో ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. భూమి యొక్క హద్దులు పూర్తిగా ఫిక్స్ చేసి స్పష్టంగా గుర్తించబడ్డాయి. అంతేకాకుండా భూమికి తూర్పు మరియు ఉత్తర దిశలలో 2 వైపులా రోడ్డు సౌకర్యం ఉండడం వలన రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది భవిష్యత్తులో చిన్న చిన్న ప్లాట్లుగా విభజించాలన్న పెద్ద ప్రయోజనంగా నిలుస్తుంది. భూమి నాణ్యత మరియు సాగు పరిస్థితులు కానీ తీసుకుంటే ఈ భూమిలో మట్టి పూర్తిగా ఎర్రమట్టి, రెడ్ సాయిల్ కావడం వల్ల వివిధ రకాల పంటలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ భూమిలో మామిడి తోట ఏర్పాటు చేయబడింది. అలాగే కొంత భాగంలో కూరగాయల సాగు జరుగుతుంది. నీటి వనరుల విషయానికి వస్తే ఈ భూమిలో 2 బోర్ బావులుండగా వాటికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా అమర్చబడి ఉంది. దీనివల్ల నీటి వినియోగం సమర్థవంతంగా జరిగి సాగు ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. జోన్ రెగ్యులేషన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ భూమిపై ఎటువంటి జోన్ రెగ్యులేషన్స్ వర్తించవు. ఇది పూర్తిగా వ్యవసాయ జోన్గా పరిగణించబడుతుంది. గ్రామానికి సమీపంలో ఉండడం వల్ల వ్యవసాయానికి మాత్రమే కాకుండా భవిష్యత్తులో చిన్న చిన్న బిట్లుగా విభజించి విక్రయించడానికి కూడా ఎంతో అనుకూలమైన భూమి. దీర్ఘకాలిక పెట్టుబడి దృష్ట్యా చూస్తే ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి, హైవే సమీపం, రవాణా సౌకర్యాలు మరియు భూమి నాణ్యత కారణంగా ఈ భూమి మంచి అప్రిసియేషన్ పొందే అవకాశం కలిగి ఉంది. అలాగే వ్యవసాయం ద్వారా నిరంతరం ఆదాయం పొందుతూ భవిష్యత్తులో మంచి విలువ పెరిగినప్పుడు గణనీయమైన లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ వ్యవసాయం ప్లస్ భవిష్యత్తు పెట్టుబడి రెండింటిని దృష్టిలో పెట్టుకున్న వారికి ఎంతో అనుకూలమైన, సురక్షితమైన మరియు లాభదాయకమైన భూమిగా భావించవచ్చు. వ్యవసాయం మరియు ఇతర అనుబంధ వాణిజ్య అవసరాలకు ఈ భూమి అనుకూలంగా ఉంటుంది. భూమి కొనుగోలు చేసే సమయంలో భూమి యజమాని సమక్షంలో డిజిటల్ సర్వే ద్వారా హద్దులను ఖచ్చితంగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా వ్యవసాయ భూమి కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా 1955 సంవత్సరం నుండి ఇప్పటి వరకు సంబంధించిన కాసరా పహానీలు, ల్యాండ్ రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు, పాస్బుక్స్ మొదలైనవి పూర్తిగా సక్రమంగా ఉన్నాయో లేదో ధృవీకరణ చేసుకోవాలి. అవసరమైతే అర్హత గల రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం శ్రేయస్కరం. పైన పేర్కొన్న అన్ని చట్టపరమైన ప్రక్రియలు, భూమి తనిఖీలు, పర్సనల్ ఒపీనియన్, లీగల్ ఒపీనియన్లు, డిజిటల్ సర్వేలు, టీపన్ ఆధారంగా ప్రభుత్వ లేదా ప్రైవేట్ సర్వేలు నిర్వహించడం వంటి సేవలు మా సంస్థ ద్వారా అందించబడుతున్నాయి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీ వివరాలు పైన ఇచ్చిన ఐ బటన్ లింకులో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి దూరంగా ఉండడం వల్ల సైట్ విజిట్ ఛార్జీలు తప్పనిసరిగా వర్తిస్తాయి. ఇక ధర విషయానికి వస్తే ప్రస్తుతం ఈ భూమి 1 ఎకరానికి 75 లక్షలు ధర సూచించబడుతుంది. ఈ ధర ఫిక్స్డ్ ధర కాదు. భూమి నచ్చినట్లయితే ఆసక్తి గల కొనుగోలుదారుడు భూమి యజమానితో నేరుగా సంప్రదించి ధర మరియు ఇతర నిబంధనలపై చర్చించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం దయచేసి వీడియోలోని డిస్క్రిప్షన్ను పూర్తిగా చదవండి. ప్రాపర్టీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. సైట్ లొకేషన్ మరియు పూర్తి వివరాల కోసం మా కార్యాలయాన్ని సందర్శించండి. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్. మళ్ళీ ఇంకో మంచి విశ్లేషణతో, మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్, సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. జై హింద్.